మా బాబుకు ర్యాంక్ వచ్చింది, మెడికల్ అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాశాడు. ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీంట్లో చాలా కష్టపడదామని చదివాడు. చాలా అంటే ఎన్ని గంటలు, 8 గంటలు వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది. ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమిటంటే, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి కష్టపడి, ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే, ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా? నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళు అంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరో ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. నిజంగా ఒక వ్యక్తి కష్టపడి తెచ్చుకున్న దాన్ని నిజంగా మళ్ళీ మొదటికి అదేదో మనం ఆడుతాం చూడండి, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట, అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. గవర్నమెంట్ వాళ్ళని రక్షించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీద విశ్వాసం పోకూడదు. మళ్ళీ ఎగ్జామ్ జరగచ్చు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అసలు దీనికి అంతం ఎక్కడ?